అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అమ్మో, మీ పేరు? మోనేష్. తమ్ముడు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏంటి? కాబ్లోనా? ఓకే, ఏం చేస్తుంటావు? ఏ క్లాసు? 8th క్లాసా? నీకు లివింగ్ రిలేషన్షిప్ గురించి అడిగితే కరెక్ట్ కాదు కానీ సరే. మరి ఎగ్జామ్స్ రాసావా లేదా? పాస్ అయ్యావా లేదా? టిఫిన్ తిన్నావా లేదా? మధ్యాహ్నం భోజనం చేస్తావా లేదా? సాయంత్రం బయటికి వెళ్తావా లేదా? కట్టుపట్టు డైలాగ్ ఇస్తున్నా. సాయంత్రం బయటికి వెళ్తావా లేదా? మోనికాలో నాలో ఎవరు యాంకరింగ్ బాగా చేస్తుంది? నేనే కదా బాగా చేస్తుంది యాంకరింగ్. మళ్ళీ తిరిగి సరే, మా ఇద్దరిలో ఎవరు బాగా యాంకరింగ్ చేస్తారు చెప్పు. పెట్టావు? నేనేనా? నువ్వు అడిగావట్టి నువ్వే. సరే, నువ్వు అడిగి ఇప్పుడైతే. మోనేశ్వర్, మా ఇద్దరిలో ఎవరు యాంకరింగ్ బాగుంటుంది? నిజం చెప్పు, జెన్యూన్ గా, ఆనెస్ట్ గా చెప్పు. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటది, మంచిగా చెప్తే చెప్పు. అన్నావు భువనేశ్వర్ బాగా ఇందాక అన్న నీదే బాగుంటుంది అన్నావు. తమ్ముడు వెన్నుపోటు పొడుస్తున్నావు. తమ్ముడు ఇద్దరిది బాగుంటది అంట. ఇప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేశాడు అన్నమాట భువనేశ్వర్. ఇంతకీ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? బాగా తెలివైనోడవే. సులోచన. అమ్మాయా? అబ్బాయిలో లేరా ఫ్రెండ్స్ నీకు? మరి వాళ్ళ పేరు చెప్పలేదే. నిన్ను అడిగింది బెస్ట్ ఫ్రెండ్ కదా. బెస్ట్ ఫ్రెండ్ అంటే సులోచన. సులోచనలో నీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? సులోచనంగా ఉండవు. ఆలోచిస్తుంది. ఓకే, ఎనీవేస్ థాంక్యూ సో మచ్ భువనేశ్వర్. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేస్తూ ఉండు. రైట్, థాంక్యూ, బై బై. హలో ఉదయ్, ఎట్లా ఉన్నావు? నమస్తే, బాగున్నారా? గుర్తుపడుతున్నావా వాయిస్ ని? తను బాగా గుర్తుపడుతుంది నా వాయిస్ కూడా, నీ వాయిస్. హలో మమత, ఎలా ఉన్నావు? మమత ఎక్కడ ఉంది? మమత తను మమత అని మోనిక అనుకుంటున్నాడు. మమత కాదు, మోనిక. చెప్తా. మోనిక, ఈ అమ్మాయి మోనిక. మమత అన్నది చిన్న క్యూట్ పాప, మనకు కాల్ చేస్తుంటది అనమాట, యాంకరింగ్ చేస్తుంటది. తను మమత. యా బబ్లు, మరి ఆ టాపిక్ లోకి వచ్చేద్దాం. సో ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా. రిలేషన్షిప్స్ అంటే పెళ్లికి ముందే కలిసి ఉంటున్నారు కదా అమ్మాయి అబ్బాయి. సో ఆ కల్చర్ అన్నది వేరే కంట్రీస్ నుంచి మనకు వచ్చింది. యాక్చువల్ గా మన ఇండియన్ కల్చర్ కాదు. సో కానీ చాలా మంది ఫాలో అవుతున్నారు. అది మంచిదా కాదా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కట్టా ఫుట్టా? బంపర్ హిట్. ఎందుకలా? కలిసి ఉండడం మంచిదే, ఎందుకంటే ఫ్రెండ్లీగా కలిసి ఉండడం మంచిదే. కానీ అది ఇదే సంతానికి ఇదే కలిసి ఉన్నాం అనుకోండి, పేరెంట్స్ మన ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఏంటి ఇంకెన్ని రోజులు కాపురం పెట్టుకుంటారు అంటారు. అవును, అంటే లిటరలీ లివింగ్ రిలేషన్షిప్ అంటే కాపురం పెట్టినట్టే కదా. కలిసి ఉంటారు, కలిసి వండుకుంటారు, తింటారు. అది యాక్చువల్ గా టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అయిపోతే పెళ్లి తర్వాత ఇంకేం ఉంటది అంటున్నాడు. బోర్ కొట్టేస్తుంది కదా, ఎగ్జైట్మెంట్ ఉండదని. పెళ్లి తర్వాత కూడా ఉండేది ఇవే కదా, అప్పుడు బోర్ కొట్టదా? లేదు. నువ్వేమంటావు దానికి? వెళ్ళిపోయావా? క్రిస్పీగా ఇవ్వు ఆన్సర్. చెప్పు. మంచిగానే. మరి నువ్వు చెప్తే నేను చెప్తా మంచిగా ఉందా లేదా అన్నది. మితి మీరద్దు అంటావు. బ్యాండ్ బజా బరాత్ అవుతుంది. కానీ ఇంతకీ నువ్వు ఉన్నావా అసలు రిలేషన్షిప్ లో? అసలు నీకు లవ్ రిలేషన్షిప్ ఉంది మాడు బబ్లు, నువ్వు లవ్స్ లో ఉన్నావా లేదా? అక్క, నాకు ఎప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడు ఒక పాట గుర్తొస్తుంటే, మీ అట్లా కాదు, ఈ అమ్మాయిని చూస్తే నీకు మహేష్ బాబు సాంగ్ గుర్తురాడు. నా వయసు నిండా 16 గుర్తు రావాలి కదా. ఇప్పటికి నా వయసు నిండా 16. అబ్బో అయ్యా. ఎనీవేస్ బబ్లు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ రేపు కూడా కాల్ చేయి. రేపు ఇంకొక అద్భుతమైన టాపిక్. రేపు కాదు, మండే రోజు మళ్ళీ కాల్ చేయి, ఇంకో అద్భుతమైన టాపిక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో అండి, హాయ్. మీ పేరు? భాగి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
బాజీ ఫ్రమ్ సత్తెనపల్లి. సత్తెనపల్లియా? From సత్తెనపల్లి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆహా నీకు తెలుసా బాగి? మనకి ఈ టైంలో అలాగే చేసేది. బాగి ఏం చేశారు ఈ రోజు లంచ్ లో? వాళ్ళ పప్పు పప్పు ఇంకా పాలకూర పప్పు. పప్పు ఇంకా మిరగాయ. మా ఉదయ్ పాలకూర పప్పు తినగానే కొన్ని త్యాగరాయ కృతులు వదులుతా ఉంటాడు అనమాట. ఓకే బాగి. పప్పు చేసి రాలేదండి. పప్పుతో ఏంటి మరి? ఫ్రై ఉండాలి కదా ఒకటి. బీరకాయ కూర. ఏంటండి బీరకాయ కూర చేశారా మరి? పప్పు నుంచి ఇంతకీ చెప్పండి చెప్పండి. ఆమ్లెట్ కానీ వడియాలు అప్పడాలు కానీ. ఆమ్లెట్ గానీ వడియాలు అప్పడాలు గానీ. ఓకే, పిల్లలు సరే. ఉన్నారా? మీది హలో, పిల్లలు ఉన్నారా? మా పాప 10 నెలల పాప. 10వ నెల పాప. 10వ నెల పాప, చిన్న పాప. చిన్న బేబీ బుజ్జి. మీ ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆ, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. యా. ఏంటండి? జాస్మిన్ కి హాయ్ చెప్పండి. జాస్మిన్. జాస్మిన్ కి హాయ్. హలో. సరే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అండి. ఇప్పుడు అడుగు. రిలేషన్షిప్. వావ్. అసలు ఈ రోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ అని అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు. అంటే ఇంక మొత్తం భార్యాభర్తల్లా ఉంటున్నారు అనమాట. సో తప్పేండి, లివింగ్ రిలేషన్షిప్ అని ఉంటున్నారండి ఈ మధ్య. తప్పేం లేదండి, తప్పేం లేదంటారా? తప్పేం లేదు. అసలు లేదు. ఎందుకు? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఆ. వాయిస్ వినిపించట్లేదు. యా యా. ఎందుకు తప్పలేదు అంటున్నారు? ఇద్దరు ఇష్టపడ్డవాళ్ళే కదా, ఆ, అందుకని తప్పలేదు అంటున్నాను. అంటే ఒకవేళ వాళ్ళు కొన్నాళ్ళు ఉండి ఒకరికొకరు సెట్ అవ్వలేదని విడిపోతున్నారు. సో ఆ అమ్మాయి మళ్ళీ వేరే వాళ్ళతో, ఈ అబ్బాయి మళ్ళీ వేరే వాళ్ళతో, ఇలాగా ఎంతమందితో మనం బాండ్ క్రియేట్ చేసుకుంటాం చెప్పండి. అయితే ఇది తప్పే. అదే ఇదేంటో అయితే ఇది తప్పే కాదండి. ఇప్పుడు అన్ని అలా జరుగుతాయని రూల్ ఏం లేదు కదా. లివింగ్ లో ఉన్న తర్వాత ఎవరి ఇష్టాలు వాళ్ళు తెలుసుకొని హ్యాపీగా వాళ్ళే సరదాగా పెళ్లి చేసుకుంటారేమో, ఎవరికి తెలుసు. అదప్పుడు ఆలోచించేసి అలా కూడా జరగచ్చు. మేము ఏదంటే అదే రైట్ అంటారు మీరు, అది అంతేనా? అంటారు, కూడా అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ కాలింగ్. యూ. అండ్ ఇలాగే కాల్ చేస్తుండండి. జోక్ చెప్తానండి. జోక్ చెప్తారంట. చెప్పండి. చెప్పండి ఫాస్ట్ గా. 3 చీమలు ఉంటాయండి. 3 సింహాలు ఉంటాయి. చీమలు చీమలా? ఓకే ఒకటి రెడ్, ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఓకే. 3 సరిగ్గా సైకిల్ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటే ఒక బ్లాక్ చీమకి బయట వచ్చింది. ఫ్లైట్ ఎక్కుద్ది. నేను ఎందుకు బ్లాక్ అయినా అని చెప్తున్నాను, మిగతా 2 చీమని అడిగింది. ఓకే. ఎందుకు నువ్వు చెప్పుకొని అంటారు మిగతా చీమలు, రెడ్ అని వైట్. ఎందుకు నేను చెప్పాలా, ఎండలో 10 తిరిగి 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 నల్లగా అయిపోయాను అన్నది. ఎండలో తిరిగి తిరిగి నల్లగా అయిపోయి నల్ల చీమలు అంటారు. ఓకే. నల్లగా అయిపోయింది అంటారు. ఓకే. తర్వాత రెడ్ చీమానికి నేను ఎందుకు ఇంత రెడ్గా ఉన్నానో చెప్పుకోండి అందుకు అని, ఎందుకు ఇంత రెడ్గా ఉన్నావు అని చెప్పి మిగతా ఈ చీమ అడుగుతారు. జనాలు రక్తం తాగి తాగి వాళ్ళ రక్తం అంతా తాగి తాగి ఎర్రగా ఉన్నాను అందుకు. మరి వైట్ చీమ? వైట్ చీమానికి ఇంకా వైట్ చీమ నువ్వు ఎందుకు ఇంత తెల్లగా ఉండవు నా రాసుకుంటున్నానంటది. లేదంటే నేను రోజు పడుకోండి పేరంలో రాసుకుంటాను. అదిదా మ్యాటరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అది చాలా బాగా చెప్పారు. నైస్, వెరీ నైస్, నైస్ జోక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా. హలో హలో. హలో హాయ్ అండి, నమస్తే. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. అవును, మా వాయిస్ మాకే వినిపిస్తుంది. తగ్గించారా? చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఏంటి నీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మియా? సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? సుబ్బు ఎక్కడి నుంచి? కోరుకొండ. ఏం చేస్తుంటావు? ఓకే. ఏ క్లాసు? 8th క్లాస్. 8th క్లాసా? ఓహో. 8th క్లాస్. నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా? చిన్న బుజ్జి బుజ్జి పాప ఫోన్ చేసినట్టుంది. హలో. ఓకే. సో సుబ్బలక్ష్మి, హలో. నీ 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 ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏం తిన్నావు ఈరోజు? పప్పు టమాటా. పప్పు, టమాటా. నీకు వంట చేయడం వచ్చా?
మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా మరి? చేస్తావా? చేస్తాను. ఏం చేస్తావు మమ్మీకి హెల్ప్? గిన్నెలు తాగడం, గిన్నెలు కడిగేస్తాను. వామ్మో, గిన్నెలు కడిగేస్తున్నా. గిన్నెలు కడిగేస్తావా? అమ్మో బంగారు తల్లి అయితే నువ్వు. నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. ఏంటో తెలుసా? తినడంలో వండి పెట్టిన తర్వాత తిని పెడతాడు అనమాట. మరి అది వేస్ట్ అయిపోతే ఏంటి, ఎంత కష్టపడి చేశాక. నీకు తెలుసు కదా, ఖచ్చితంగా అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వేస్ట్ మాత్రం చేయడు. యా, ఓకే సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేసేస్తుండు. ఎస్. హలో హలో, హాయ్ అండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్, ఎందుకంటే మా మాటలు మాకు వినిపిస్తున్నాయి, మీరు ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. ఓకే ఓకే, వావ్, గుడ్ స్టూడెంట్. చెప్పండి మీ పేరు? నిహారిక. నిహారిక నువ్వే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నిహారిక? నేను హైదరాబాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను కాస్ట్యూమ్ డిజైనర్. కాస్ట్యూమ్ డిజైనర్. ప్లీజ్ కమ్ టు స్టూడియో 1. అవునండి. ఎందుకు నీకోసమా? ప్లీజ్ కమ్ టు స్టూడియో 1 జూబ్లీ హిల్స్. సారీ అంట. మీరు మా ఆఫీస్ కి రండి ఒకసారి, మంచి మంచి కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయొచ్చు మోనికాకి, వేరే యాంకర్స్ కి. నీకొద్దా? ఓకే, సో ఎలా ఉంది కెరియర్? బానే ఉంది. అంటే కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు కదా, ఎవరికి ఎక్కువగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారు? లైక్ సెలబ్రిటీస్ కా? విమెన్స్ వేర్ అండి నాది. అంటే సెక్షన్ మా దగ్గర, అంటే నేను డిజైనర్ అంటే నాది ఓన్ బొటిక్ కాదు, డిజైనర్. నేను వర్క్ చేస్తున్నాను యాజ్ డిజైనర్ ఒక కంపెనీకి. ఓ వావ్. ఏంటి, ఏం కంపెనీ? డిజైనింగ్, డిఎస్సి ఫ్యాషన్ డిజైనింగ్ చదివాను. ఓ వెరీ నైస్. వైశాలి అని జూబ్లీ హిల్స్ లో బొటిక్ ఉంది. ఓకే, సూపర్ అండి. ఎప్పుడైనా నా కోసం మంచి ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేసి పంపించండి, మీ పేరు చెప్పుకొని నేను ఒక ఈవెంట్ లో వేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నిహారిక గారు, చెప్పండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా? నేను మ్యారీడ్ అండి. మ్యారీడా? ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, సో యాక్చువల్ గా ఈరోజు టాపిక్ ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్స్ అన్నవి హెల్దీయా కాదా, ఉండొచ్చా ఉండకూడదా, మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? నాకైతే నచ్చదండి, నేనైతే సపోర్ట్ చేయను. నా ఫ్రెండ్స్ లో నాది ప్రొఫెషన్ నేను చెప్పాను కదా కాస్ట్యూమ్ డిజైనర్ అని, మా చుట్టుపక్కల ఆల్మోస్ట్ అందరూ చాలా మంది ఉన్నారు లివింగ్ రిలేషన్షిప్. ఓకే, సో నాకు కొంచెం, అంటే నేను మామూలుగా కొంచెం పద్ధతిగా ఫ్యామిలీ నుంచి నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ నేనైతే సపోర్ట్ చేయను. ఎందుకు, మీకు ఎందుకు అంటే లైక్ మీరు ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు నచ్చలేదు మీకు? అంటే మన సనాతన ధర్మం సపోర్ట్ చేయదు కదా, అందుకని నాకు నచ్చదు. మామూలుగా అంటే పాత కాలంలో లాగా మరీ స్ట్రిక్ట్ గా లేడీస్ ని అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఈ మధ్య మరీ విచ్చలవిడిగా లివింగ్ రిలేషన్షిప్స్ అని నాకు నచ్చట్లేదు. అవును, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? యా, అయితే మనం మొత్తం ఫారెన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ ఈ జనరేషన్ లో అంతా. అది నచ్చట్లేదు నాకు. ఫారెన్ కల్చర్ అంటే మన బట్టలలో, అంటే ఆబ్వియస్లీ నేను ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి నేను కూడా మోడర్న్ గానే ఉంటాను. పెళ్లి అయిన వెస్టర్న్ వేర్, జీన్స్. అంటే ఇప్పుడు కల్చర్ వేరు, వాల్యూస్, మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. నేను అదే చెప్పబోతున్నాను. అంటే కల్చర్ వెస్టర్న్ వేర్ వేసుకోవడం వేరు, వాల్యూస్ మొత్తం మర్చిపోవడం. అంటే మనకు పోతుంది. చూసావా ఎంత చక్కగా చెప్పారో నిహారిక గారు. అవునండి, నేను కూడా అదే చెప్తున్నా పొద్దు నుంచి. ఎందుకంటే వీళ్ళు లివింగ్ అని చెప్పి కొన్నాళ్ళు ఉండి తర్వాత నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయి, ఇదంతా పెంటగా అనిపిస్తుంది కదా. వెళ్ళిపోయారు. నిహారిక గారు చాలా చక్కటి పాయింట్స్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.